బుచ్చివాసికి డాక్టరేట్. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సెయింట్ మేరీస్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్న కోసూరు కొండయ్యకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు. చిన్నప్పటి నుంచి చదువు మీద మక్కువతో నెల్లూరు ములాపేటలోని వేద సంస్కృతి కళాశాలలో డిగ్రీ పట్టాను పొంది అనంతరం టీపీటీ తెలుగు పండిట్ కోర్సు పూర్తి చేసి సెయింట్ మేరీస్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. పరిశోధన మీద మక్కువతో 2013లో తమ గురువుగారు పనిచేస్తున్న మధురై కామరాజు విశ్వవిద్యాలయంలో ఎంపీలు పూర్తి చేసుకుని పరిశోధనలపై మక్కువతో మిత్రుడు ముంగదొడ్డి ప్రసాద్ సలహా మేరకు పీహెచ్డీ చేయదలిచారు. ఈ క్రమంలో ఆత్మకూరు వాసి అయిన శ్రీమతి దోర్నాల రామిరెడ్డి సుబ్బమ్మ గురించి వినడం జరిగింది. ఉన్నత కుటుంబంలో జన్మించిన సుబ్బమ్మ నిమ్న జాతులు, తక్కువ జాతులకు చెందిన మహిళల కష్టాలపై అధ్యయనం చేసి పలు రచనలు, నవలలు, కథలు రచించారు. కానీ ఆ రచనలకు పబ్లిసిటీ లేకపోవడంతో తగిన గుర్తింపు లభించలేదు. వాటిపై నేను పరిశోధనలు చేసి పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను పొందడం జరిగిందన్నారు. దీనికి సహకరించిన నా భార్య మంజులకు, నా మిత్రుడికి, నా గురువుగారికి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు కొండయ్య కోసూరు. మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామం. నేను చదువుకోవాలని చెప్పి ఆలోచనతో నెల్లూరు మూలాపేట వేసంస కళాశాల చదువుతున్నప్పుడే మా గురువుగారు జొన్నగడ్డ వెంకటరమణ గారి సాన్నిహిత్యంతో నేను ఇంతవరకు రావడం జరిగింది. తర్వాత ప్రీ డిగ్రీ పూర్తి చేసుకొని బుచ్చిరెడ్డిపాలెం సెయింట్ మేరీస్ కళాశాలలో టీపీటీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని అదే కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా చేయడం జరిగింది. పరిశోధన మీద ఉత్సాహంతో 2013 సంవత్సరంలో మా గురువుగారు పనిచేస్తున్న మధురై కామరాజు విశ్వవిద్యాలయంలో నేను వెళ్ళి ఎంఫిల్ చేయడం జరిగింది. తర్వాత పీహెచ్డీ పరిశోధన చేయాలనుకున్నప్పుడు ఎవరి మీద పరిశోధన చేస్తే బాగుంటుంది అనుకున్న క్రమంలో మా మిత్రులు డాక్టర్ మంగదొడ్డి ప్రసాద్ గారి సలహా మేరకు ఆత్మకూరు వాసి అయిన శ్రీమతి దోర్నాదుల రామరెడ్డి సుబ్బమ్మ గారి గురించి వినడం జరిగింది. వెళ్ళి కలవడం జరిగింది. సుబ్బమ్మ గారు ఉన్నత కుటుంబంలో జన్మించినా కూడా ఎప్పుడు నిమ్న జాతుల, తక్కువ జాతుల కష్టాలు పడే ఆడవాళ్ళ గురించి తమ రచన చేయడం జరిగింది. తీరా చూస్తే తను 10 సంవత్సరాల వయసు నుంచే రచన చేయడం ప్రారంభించారు. ఈమె ప్రధానంగా అనేక ప్రక్రియలు రచన చేశారు. కథానిక, నవల, జీవి చరిత్ర, స్వీయ చరిత్ర, దీర్ఘ కవితలు అనేక రచించారు. ఇన్ని రచనలు చేసిన సుబ్బమ్మ గారికి సరైన గుర్తింపు రాలేదు. ఏంటి కారణం చూస్తే ఈమె పబ్లిసిటీకి అంటే ప్రచార ఆర్భాటాలకి దూరంగా ఉంటారు. కాబట్టి ఈ రచన మీద పరిచయం చేయాలని చెప్పని మా గురువుగారితో చర్చించి దోర్నాదుల సుబ్బమ్మ గారిని కలిసి దోర్నాదుల సుబ్బమ్మ రచనలు మహిళాభ్యుదయం అనే అంశంపై నా పరిశోధన సాగించడం జరిగింది. 2017లో ప్రారంభమైన నా పరిశోధన కార్యక్రమం 2025 ఫిబ్రవరి 21 తేదీన నా వైవా ముగించడం జరిగింది. దీనికి మా గురువులు జొన్నగడ్డ వెంకటరమణ గారి ఆశీస్సులు, అండదండలతో నేను థీసిస్ చేయడం జరిగింది. అదేవిధంగా యూజీసీ గ్రాంట్ కమిషన్ వారి ఫెలోషిప్తో కూడా నా పరిశోధన చేయడం జరిగింది. అదేవిధంగా నా ఈ పరిశోధన పూర్తి కావడానికి నాకు కుటుంబ తరపున అన్ని రకాల సహాయపడిన నా శ్రీమతి మందులకు, అదేవిధంగా అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ధన్యవాదాలు.